ఎంటీవీ మరియు పీసీఎన్ వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. పాస్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కడప జిల్లాలో భారీ వర్షం. పింఛన్దారులను మోసం చేయకండి రాచమల్లు. యువజన విభాగం అధ్యక్షుడిగా దేవిరెడ్డి ఆదిత్య. కడప జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా సాయి దత్త. అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్. జమ్మలమడుగు ముళ్ల పొదల్లో పసిపాప, స్పందించిన నారా లోకేష్. కడప జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా వెంకట సుబ్బమ్మను నియమించినట్లు కేంద్ర పార్టీ కార్యాలయ విభాగం తెలియజేసింది. వైఎస్ జగన్ సారథ్యంలో జిల్లా వ్యాప్తంగా మహిళా విభాగాలు శక్తివంతంగా అయ్యే విధంగా కృషి చేస్తానని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మహిళా విభాగం ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్ సంక్రాంతి వరకు రంగురంగుల రంగువల్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో వేటు న్యూస్ లో మేము పబ్లిష్ చేస్తామంటూ వేటు న్యూస్ స్వాగతం పలుకుతోంది. ముగ్గు యొక్క ఫోటో, మీ పేరు, ఊరి పేరు, పాస్పోర్ట్ సైజు ఫోటోను 9703622022 కు వాట్సాప్ చేయమని వేటు న్యూస్ తెలియజేయడం జరిగింది. చెన్నూరు మండల వ్యాప్తంగా పక్కా గృహాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హౌసింగ్ ఏఈ వినిల్ కుమార్ పేర్కొన్నారు. సొంత గృహం లేని వారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దరఖాస్తులు చేసుకోవాలని పిలుపునిచ్చారు. లబ్ధిదారుల వివరాలకు హౌసింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. మండల పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జమ్మలమడుగులో గురువారం అప్పుడే కళ్లు తెరిచిన ఓ శిశువు ముళ్ల కంపల్లో దొరికిన విషయం తెలిసిందే. వేటి న్యూస్ లో నేనేం పాపం చేశాను అమ్మా అనే కథనాన్ని ప్రచురించగా మంత్రి లోకేష్ స్పందించారు. తల్లి, నీ కష్టం చూసి తల్లడిల్లిపోయాను. తల్లి పొత్తిలిలో వెచ్చగా నిద్రపోవలసిన నీవు ముళ్ల కంపల్లో రక్తమిడుతూ కనిపించగానే హృదయం ద్రవించిందని, ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు ఉంటాయని ట్విట్టర్ వేదికగా మంత్రి స్పందించారు. ఒక ఫోన్లో చేయలేదు కదా మరి బంధువులు తినే కదా కాళ్ళకు అట చిక్కండి. ఎంతమంది ఎత్తుకున్నారా? నీకు ఎంత రాజ్యం ఏగముంది రాప. అది కింద కనపడలేదు బాయా కాదా అని మేడం. ఎవరు తిన్నారమ్మా? జిల్లాలోని క్రైస్తవ పాస్టర్ల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి హామీ ఇచ్చారు. గురువారం నగరంలోని ఎంజీఓ కాలనీలో ఉన్న ఐక్య ఆరాధన ప్రార్థన మందిరంలో కిపివా ఐఏఎఫ్ సీఎం సంస్థ అధ్యక్షుడు విక్టర్ పాల్, బిషప్ డానియల్ ఎన్ అజరయ్య ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వల్లూరు మండలంలోని పెద్ద పుత్త గ్రామ పొలాల్లో గురువారం కలుపు తీస్తూ మహిళా కూలి మృతి చెందింది. ప్రొద్దుటూరు మండలం సీతంపల్లికి చెందిన ఓ రైతు పెద్ద పుత్త గ్రామ పొలాల్లో కౌలుకు భూమి తీసుకుని దోస పంట సాగు చేశాడు. ఇందులో కలుపు తీయడానికి తమ స్వగ్రామం నుంచి కూలీలను తీసుకువచ్చాడు. ఈ క్రమంలో తోటలో కూలీలు కలుపు తీస్తుండగా వారిలో రామక్క అనే మహిళా కూలీ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయి మృతి చెందింది. సమర్థవంతమైన పాలన, సేవలను ప్రజలకు అందించడమే గుడ్ గవర్నెన్స్ ప్రధాన ఉద్దేశమని కడప డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. భారత ప్రభుత్వ పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం నుంచి ఈ క్యాంపెయిన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. గుడ్ గవర్నెన్స్ అంటే ప్రభుత్వం తన ప్రజలకు సమర్థవంతంగా, పారదర్శకంగా జవాబుదారీ సేవలు అందించే విధానం అన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల కడప జిల్లాలో పలు చోట్ల వర్షం కురవడం మొదలైంది. గురువారం అర్ధరాత్రి నుంచి బద్వేల్, గాలివీడు, రాజంపేట తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాబోయే 2 రోజులు జిల్లా వ్యాప్తంగా తేలికపాటి లేదా చిరుజల్లులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించిన విషయం తెలిసిందే.
సీఎం చంద్రబాబు నాయుడు పింఛన్దారులను మోసం చేయకుండా అందరికీ పింఛన్లను అందించాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ 66,34,742 మందికి వైసీపీ ప్రభుత్వం పింఛన్లను అందించిందన్నారు. 5-6 లక్షల పింఛన్లను ఏరివేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు పింఛన్లను తొలగించకూడదని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా, నిజాయితీగా, అర్హతనే ప్రామాణికంగా తీసుకొని అందరికీ రాజ్యాంగబద్ధంగా పెన్షన్, సామాజిక పెన్షన్ అందించినటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన. అది మా పాలన, మా ప్రభుత్వం అని గట్టిగా చెప్పడానికి ఇదిగో మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నను ప్రేమించే మనుషులమైన మేము గర్వంగా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత 66,34,742 మందికి ఇచ్చినాం. మేము దిగిపోయే నాటికి 66,34,742 మందికి ఇచ్చినాం. మేము దిగిపోయే నాటికి ఒక్క సామాజిక పెన్షన్ రూపంలో మేము ఇచ్చిన డబ్బు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక్క సామాజిక పెన్షన్ రూపంలోనే దాదాపు 1,00,000 కోట్లు. ప్రజలారా, మేము 66 లక్షల మందికి 34,742 మందికి మేము పెన్షన్ ఇస్తే మీరు ఇప్పటికే పెన్షను 2 లక్షల మందిని తీసేసినారు. నష్టం జరుగుతుంది. కిడ్నీ పేషెంట్లకు, మరొక పేషెంట్లకు అయితే 10,000 చొప్పున 70,000 రూపాయలు ఇప్పటికే నష్టం జరిగింది. కాబట్టి మీరు తక్షణమే కొత్త సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచో, జనవరి 5వ తారీఖు నుంచో నూతన పెన్షన్లు ఇవాళ 60 సంవత్సరాలకు ఇచ్చేటి. మా 3వ డిమాండ్, ఇప్పుడు 50 సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ బీసీలకు చెప్పినాం. మా 3వ డిమాండ్ 60 సంవత్సరాలకు అందరికీ, ఓసీలకు అందరికీ ఇచ్చే పెన్షన్ ఏమైతే ఉందో నూతన పెన్షన్ వారికి అవకాశాన్ని కల్పించి, వెసులుబాటు కల్పించి వారికి కూడా పెన్షన్ ఇవ్వాలా. కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పెన్షన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించాలా. రేషన్ కార్డుల్లో వృద్ధాప్యంలో ఉండే వారికి కొడుకుల నుంచి చేర్పులు, మార్పులు జరిగి వారికి అవకాశం కల్పించే ఏర్పాటు కూడా మీరు చేయాలి. ఇవి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కడప జిల్లా వ్యాప్తంగా యువజన విభాగం బలోపేతం అయ్యే విధంగా విశేష కృషి చేస్తానని యువజన విభాగం అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన జిల్లా నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ విద్యార్థి విభాగం కడప జిల్లా అధ్యక్షుడిగా కడప పట్టణానికి చెందిన పసుపులేటి గురిసాయి దత్త వైసీపీ అధిష్టానం నియమించింది. తనను రెండోసారి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా నియమించిన వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన పదవికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కడప జిల్లా పరిధిలోని గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కెనరా బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ ఆరిఫ్ తెలిపారు. డిసెంబర్ 21వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సెల్ ఫోన్ రిపేరింగ్, సర్వీసింగ్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్ నందు శిక్షణ ఉంటుందని అన్నారు. శిక్షణను కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో ఇస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటులో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రిని తక్షణమే కేంద్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా కడప అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అంబేద్కర్ ను పూలనాడుతూ మాట్లాడడం దేశ ప్రజలందరూ వ్యతిరేకించాల్సిన అంశమని అన్నారు. ఒంటిమిట్ట చెరువు కట్టపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైకు, కారు ఢీకొన్నాయి. స్థానికుల వివరాల మేరకు ఒంగోలుకు చెందిన విఎస్ ఫణేంద్ర కుమార్ అనే వ్యక్తి కారు చెరువు కట్టపైకి రాగానే బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తి గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ నెల 22వ తేదీన బలిజల ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ కోరారు. శుక్రవారం కడపలో ఆయన మాట్లాడుతూ కడపలోని మేడా కళ్యాణ మండపంలో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందన్నారు. బలిజల సమస్యల గురించి అక్కడ చర్చిస్తామన్నారు. ప్రతి ఒక్క బలిజ కులస్తుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. రాజంపేట పట్టణం ఈడిగిపాలెంలో ఉంటున్న విఆర్ఓ షేక్ ముజీబ్ షేక్ మజూదా బేగం దంపతుల కుమారుడు మహమ్మద్ 18 నెలల వయసులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు. నవంబర్ 30న అర్హత సాధించగా డిసెంబర్ 19న ప్రశంసా పత్రం, మెడల్స్ అందుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. 27 రకాల వెజిటబుల్స్, పండ్లు, జంతువులు, వాహనాలు, సమరయోధులు, శరీర అవయవాలు, నటులు ఇలా ఎన్నో గుర్తించినందుకు రికార్డ్స్ లోకి ఎక్కాడు. టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో కడప సెంట్రల్ జైలులో ఉన్న 5 మంది నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. శిక్ష పడిన 18 ఏళ్ల తర్వాత నిందితులకు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో A3 నారాయణ రెడ్డి, A4 రేఖమయ్య, A5 రంగనాయకులు, A6 వడ్డేకొండ, A8 ఓబిరెడ్డి హైకోర్టు షరతుల ప్రకారం వారు ప్రతి సోమవారం
పోలీసులు ఎదుట హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.